హాయ్ బ్రో. సో ఇప్పుడు సెప్టెంబర్ 25th కి ఓజీ సినిమా అదే విధంగా అఖండ 2 రెండు కూడా రిలీజ్ అవుతాయని అఫీషియల్ గా మూవీ టీం వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే అఖండ 2 పోస్ట్ పోన్ అయింది ఆ డేట్ నుంచి అని అంటున్నారు. మరి ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే. మరి ఓజీ కలెక్షన్స్ కానీ ఆ సినిమా క్రేజ్ కానీ ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అయితే చూడడం జరిగింది. ఇంకా ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కాకుండా పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా మొదలు పెడతారు. సో ఎందుకంటే సినిమాకి ఇంకే పోటీ లేదు కాబట్టి ఇంకా నుంచి నాన్ ఎస్ఎస్ఆర్ కాకుండా నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా పేరు పలకడం అయితే జరుగుద్ది. సారీ, ఓజీ టీం ఏమన్నా భయపడ్డారంటారా? అఖండ 2 కూడా సేమ్ డే రిలీజ్ అవుతుంది, కలెక్షన్స్ పరంగా ఏమైనా అటు ఇటు అవుతుందని చెప్పేసి. ఓజీ టీం ఎందుకు భయపడద్దు? యాక్చువల్లీ గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉన్నది, టైం అనేది సెట్ కాదు. సో ఎందుకు తొందరపడి అవుట్పుట్ ని రిలీజ్ చేసే కన్నా కొంచెం లేట్ అయినా మంచి అవుట్పుట్ ఇద్దామని అఖండ 2 అనేది పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే అఖండ 2 వస్తే ఇంకా ఓజీకే దెబ్బ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ రెండు సినిమాలు సెప్టెంబర్ 25th కి వచ్చాయనుకో, ఎవరికి ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? మాక్సిమం రెండు సేమ్ ఈక్వల్ బ్రో. ఎందుకంటే ఒకటి గ్యాంగ్స్టర్ అంది పవన్ కళ్యాణ్ కి చాలా కంచుకోట లాంటిది, ఇంకోటి డివోషనల్ బాలయ్య ఆల్రెడీ ఇట్టు కొట్టాడు, ప్రెజెంట్ హ్యాట్రిక్ లో ఉన్నాడు కాబట్టి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇటు అఖండ. అంటే అదేమో పాన్ ఇండియా, ఓజీ ఇది రీజనల్ సినిమా కదా. అఖండ కూడా పాన్ ఇండియా కదా బ్రో, అన్ని లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది కదా. మీరేం తెలియక నెలకొచ్చేస్తున్నారు ఇక్కడికి, తెలుసుకోండి భయ యాంకర్స్. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఏమో ఒకవైపు చిన్న గ్లిమ్స్ కే విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది, ఒకవైపు ఓజీ కూడా అంతే. మరి ఇద్దరు సినిమాలు ఒకే రోజు ఉంటే బాలయ్య బాబు గారి ముందు ఓజీ సినిమాని తగ్గొచ్చు అని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు నిజం? బాలయ్య బాబు ముందు ఓజీ తగ్గొచ్చా అంటే ప్రజెంట్ సనాతన ధర్మం బాగా హైప్ లో ఉంది కాబట్టి సో అది ప్లస్ అయ్యి ఇంకా డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ఓజీకి కన్నా మన బాలయ్య బాబు అఖండ 2కి వెళ్ళడం జరుగుద్ది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఖండ అడుగు బ్రో అడుగు. చాలా మంది ఏం చెప్తున్నారంటే అఖండ 2 నే హిట్ కొడుతుంది, ఓజీ అవి రెండు ఒకటే రోజు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అఖండ 2 ఎందుకు హిట్ కొడద్దు అంటే అఖండ సినిమాగా నార్త్ లో క్లిక్ అయితే వాళ్ళందరూ డివోషనల్ మీద చాలా బాగా ఇది కనెక్ట్ అవుతారు కదా. సో అందుకని అఖండ నార్త్ లో హిట్ అయింది అనుకోండి, కలెక్షన్స్ అని ఎక్కువ మేజర్ అక్కడే వస్తాయి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఓడే ఛాన్స్ ఉంటది. అదే రెండు క్లిక్ అయ్యానుకో బాగుంటది. మన బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రెండు కూడా సెప్టెంబర్ 25th కే రిలీజ్ అవుతాయి అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే అఖండ 2 సినిమా తప్పుకుంది, పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ 25th నుంచి అంటున్నారు. మరి ఇక్కడ ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే. మరి ఈ ఓజీ కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫస్ట్ డే కలెక్షన్స్ అఖండ తప్పుకుందని కాదు, అక్కడ అఖండ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందా, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు ఉన్నాయా అనేది మనం తెలియాల్సిన విషయం. అంటే ఓజీ కంప్లీట్ అయిపోయిన షూటింగ్, అఖండ ఇంకా షెడ్యూల్ కొంచెం ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. నేను అదే చెప్పాను. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కొంచెం ఒక 10% మిగిలి ఉందేమో, దాన్ని తీయడానికి కొంచెం టైం పట్టింది అనుకో, సేమ్ డేట్ రిలీజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది, కష్టం. ఎందుకంటే సినిమా కంప్లీట్ అవ్వకుండా మనం సినిమాని రిలీజ్ చేయలేం కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఆ టైంకి అఖండ కంప్లీట్ అయిపోయింది అనుకో, త్వరగా షెడ్యూల్ ముగించుకొని రెండు ఒకే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఒక వైపు చూస్తే ఓజీ పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది, హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంది ఇప్పటి నుంచి చిన్న గ్లిమ్స్ కి. ఇంకో వైపు బాలకృష్ణ గారు అఖండ 2 పార్ట్ 1 చూసాం కాబట్టి పార్ట్ 2 కి ఇంకా ఎక్కువ హైప్ ఉంది. మరి ఇద్దరు పెద్ద హీరోలే, ఒకటే రోజు వస్తే ఇద్దరి మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటది? ఇద్దరి మధ్య క్లాష్ ఏముంటది, వాళ్ళ దగ్గర ఏముండదు. ఇద్దరు హీరోలు థియేటర్ల దగ్గర కూడా బాలయ్య బాబు గారికి ఎక్కువ థియేటర్లు ఇస్తే ఇక్కడ ఈ ఫ్యాన్స్ పోటీ చేస్తారు, వీళ్ళకి ఎక్కువ ఇస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అట్లా అది నిర్మాతలు చూసుకుంటారు, మన లెవెల్లో ఉండదు, అది మనం చెప్పేది ఉండదు. నిర్మాతలు ఎన్ని థియేటర్లు వదలాలి, ఎంత మందికి డిస్ట్రిబ్యూటర్లని ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక హీరో విషయానికి వస్తే ఇద్దరు హీరోలు కూడా సమానమైన హీరోలు. బాలయ్య బాబు గారు మాస్ హీరో, మన పవన్ కళ్యాణ్ గారు మాస్ హీరో. మాస్ అండ్ క్లాస్ రోజులు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక టాపిక్ ఏంటంటే బాలయ్య బాబు గారి అఖండ 2 ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా తక్కువనే ఓజీ సినిమా తగ్గుతుంది, బాలయ్య బాబు గారి క్రేజ్ ఆ విధంగా ఉందని కూడా అంటున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎవరెవరి దగ్గర ఇద్దరు, ఎందుకంటే ఒకరు సీనియరు ముందు వచ్చారు ఇండస్ట్రీకి, ఆయనకు ఉండే పేరు ఆయనకు ఉంది. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకు ఉండే పేరు ఆయనకు ఉంది. ఇద్దరు మంచి స్టార్లే,
ఎవరుని కూడా మనం తక్కువ అంచనా వేయనీకి లేదు. ఇద్దరు సినిమాలు ఏ సినిమాది ఆ సినిమాకు ఉంటది అంట. ఏ సినిమా రేంజ్ ఆ సినిమాకు ఉంటది. ఈ హీరోలు ఎలా ఉన్నా వాళ్ళ రేంజ్, వాళ్ళ కింద పనిచేసినటువంటి ఈ 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో ఆ సినీ కార్మికులు, ఈ 2 సినిమాలు పనిచేసిన సినీ కార్మికుల లైఫ్, వాళ్ళ లైఫ్ కి వీళ్ళు కొంతవరకు సహాయం చేసినట్టు లెక్క. ఎందుకంటే వీళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటారు, వరకేం చేయరు. ఎంత రెమ్యునేషన్ తీసుకున్నా కార్మికులు, ఎంతో మంది కార్మికులు, 100 కార్మికులు పనిచేస్తేనే ఒక సినిమా అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ 100 కార్మికులకి వీళ్ళు ఉపాధి కల్పించారు. మనం అది చూడాలి తప్ప సినిమా ఆ స్టార్ ఎక్కువ ఈ స్టార్ ఎక్కువ అంటే ఏ స్టార్ తీసుకోవడం ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒక స్టార్కి ఒక 10 కోట్లు తగ్గినంత మాత్రాన ఆయనకేమీ పెద్ద ఎక్కువ నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన దాంతో ఎన్ని రోజులైనా బతకగలిగే కెపాసిటీ ఉంటుంది.